భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడి 400 డ్రోన్లతో 36 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ సివిల్ విమానాలను అడ్డుపెట్టుకుని దాడులు సామాన్యులు ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్ కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అంటూ ఇక్కడ భారత్పై టర్కీ డ్రోన్లతోని పాక్ దాడి చేసినట్టుగా వార్త. సో ఈ 14 మంది ముష్కరులను మట్టుబెట్టి తెలుగు జవాన్ మురళీ నాయక్ ఉన్నారు కదా, ఆయన వీర మరణం పొందిండని చెప్పి ప్రముఖంగా అన్ని పత్రికలలో ప్రతి పత్రికలు అదే రాసిండ్రు. సో తనకు సంబంధించి ఒక్కసారి ఇక్కడ చొరబాటు దారులను హతమార్చి తెలుగు జవాన్ వీరమరణం అంటూ ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. జస్ట్ 24 ఏళ్ళ జవాన్ ఇలా వీరమరణం పొందిండని చెప్పి గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్లో బార్డర్ నుంచి 5 దుండగులు చొరబాటుకు యత్నించగా వారిని మట్టుబెట్టి ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ 2022 అక్టోబర్లో అగ్నివీర్కు సెలెక్ట్ అయ్యారు. మొదట మహారాష్ట్రలోని నాసిక్లో 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత 1 సంవత్సరం అస్సాంలో పనిచేసి అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్కి వచ్చి బార్డర్లో విధులు నిర్వహిస్తున్నారు అంటూ ఇక్కడ తనకు సంబంధించిన కొన్ని ఫొటోసు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉన్నారు. పాపం చిన్న వయసులో వాళ్ళ తండ్రితో వాళ్ళ కుటుంబంతో దిగినటువంటి కొన్ని ఫొటోస్ని అగ్నివీర్కి సెలెక్ట్ అయినప్పుడు తీసిన ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్కి ఇది వాళ్ళ కుటుంబంతో దిగిన ఫోటో, అలా అమ్మ నాన్నతో. ఏ ఉద్యోగమైనా సరే జీతానికి పనిచేసే పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ ఒక్కటి మాత్రమే జీవితంతో చెలగాటం లాంటి ఉద్యోగం అన్నట్టు. ఇది జీతం కోసం కాదు చేసేదిగా, ఒక కమిట్మెంట్ ఉంటేనే, ఒక ఖచ్చితంగా నేను ఈ దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా అనే సంకల్పం ఉంటే తప్ప ఈ ఉద్యోగం చేయలేరు. చివరికి 24 ఏళ్లలోనే ఈ దేశం కోసం ప్రయత్నం అంటే చూడండి ఒకసారి, అలా కుటుంబం ఇలా ఒక ఇంత మంచి ఫొటోస్ ఆ రోజు ఆయన సెలెక్ట్ అయినాడు దిగినటువంటి ఫొటోసు. ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు కొడుకులని వాళ్ళ పిల్లల్ని అట్లా డిఫెన్స్లోకి పంపిద్దామని? పంపించిన తర్వాత వాళ్ళకి ఏమైనా సరే తట్టుకుంటామని చెప్పి చాలా తక్కువ మంది ఉంటారు, అరుదుకుంటారు. అందుకోసమే అంటారు ఈ దేశం కోసం ఒక కొడుకును కనాలి, ఒక కొడుకును నీ కోసం కనాలని కొంతమంది పెట్టుకుంటుంటారు. ఎప్పుడైనా కూడా ఈ దేశం కోసం ఒకరిని ఇవ్వాల్సిందే, ఇస్తేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వెనుకంజ వేయకూడదు అని చెప్పి కూడా చాలామంది రాసుకుంటుంటారు. కానీ చాలామంది అంటే ఇంప్లిమెంట్ చేయలేరు, అని దాన్ని ధైర్యం చేయలేరు. కళ్ళ ముందు ఉండాలి కొడుకు అని కోరుకుంటారు. కానీ ఇలా ఆ కొడుకు పరిస్థితి చూడండి ఒకసారి.